బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేసవి తీవ్రత పెరుగుతున్నందుకు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నడపాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 12:30 మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో తెలిపారు. 10 పరీక్షలకు నిర్వహిస్తున్న కేంద్రాల్లో పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని వెల్లడించింది. వేసవి తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నడపాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు 12:30 మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో తెలిపారు. 10 పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని వెల్లడించింది.